హాయ్ హాయ్ అమ్గోస్, నేను మీ సుహాస్ కేత్పల్లి. ఇవాళ నా రూమ్మేట్ అయిన కార్తిక్తో మాట్లాడి తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ కార్తిక్. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కార్తిక్ అని పిలవాలా, కార్తికేయ అని పిలవాలా, అవునూరి కార్తికేయ అని పిలవాలా? అది నీ కంఫర్ట్. అందరు కార్తీక్ అంటారు, సో ప్రొసీడ్ విత్ కార్తీక్. ఓకే ఓకే కార్తిక్, ఐ ప్రొసీడ్ విత్ కార్తికేయ. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బీటెక్ ఎందుకు చూస్ చేసుకున్నావు, అది కూడా గుజరాత్లో ఇలాంటి పారుల్ ఎందుకు చూసుకో, పారుల్ యూనివర్సిటీ? బీటెక్ ఎందుకు చూస్ చేసుకున్నా, పారులే ఎందుకు అంటే ఇట్ వాజ్ ఆల్ అబౌట్ మై పాస్ట్. లైక్ నా 10th తర్వాత నేను తీసుకున్న ఫస్ట్ రాంగ్ స్టెప్ వచ్చేసి నా ఇంటర్మీడియట్. ఓకే. సో నా ఇంటర్మీడియట్ కన్ఫ్యూజన్స్ వల్ల నేను చాలా లాస్ అయ్యాను లైఫ్లో. ఓకే లేటర్ దాట్ ఒక కన్ఫ్యూజన్లో తీసుకున్న డెసిషనే పాపం. ఓకే. కానీ నేను నీ ఇంటర్ మార్కెట్ చూస్తే 960 అని 1000 ఉంది. అది రాంగ్ స్టెప్ కాదని నా ఫీలింగ్. ఎక్కడ నీకు రాంగ్ స్టెప్ జరిగింది? సి చూసింగ్ హాస్టల్, నేను మెయిన్గా లైక్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్, ఎవ్రీ ఫ్రెండ్, నాకు తెలిసిన ప్రతి గుడ్ విషర్, వెల్ విషర్, ప్రతి ఒక్కరు చెప్పారు డోంట్ చూస్ హాస్టల్ అని, నువ్వు ఉండలేవు, యూ కాంట్ అక్వైర్ ద సిచ్యువేషన్స్ అక్కడ అని. ఓకే. బట్ నేను విన్నాను కదా. సో అలా ఏజ్ అటువంటిది కానీ ఓకే. కానీ 960 అంటే ఈజ్ నాట్ ఎన్ కప్ ఆఫ్ కేక్. వాస్ నారాయణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుందంటే లైక్ దే ఓన్లీ ఫోకస్ ఆన్ మెయిన్స్ అండ్ జేఈ మెయిన్స్ అండ్ సారీ మెయిన్స్ అండ్ అడ్వాన్స్. Okay. సో లైక్ మాకు విత్ ఇన్ 9 months ఆఫ్ పీరియడ్లో వి హ్యావ్ 8 months ఆఫ్ మెయిన్స్ ప్రిపరేషన్. 1 month నీకు ఒక బుక్ ఇచ్చి ఆ బుక్నే చదవాలంటే దానిలో ఉన్న క్వశ్చన్స్ పక్కా నీకు వస్తాయి. సో అలా నాకు అంటే అంటే నారాయణ 1 పారాయణ 2 ఆ వ్యక్తిగా. అంటే ఓకే. మరి బీటెక్ ఎందుకు? వేరే వేరే డిగ్రీ కానీ, బి ప్లానింగ్ కానీ, బి ఆర్కిటెక్ట్ కానీ, బీటెక్ ఎందుకు చేయాలనిపించింది? చెప్పా కదా, ఇంటర్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక కన్ఫ్యూజన్. ఓకే లైక్ బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు. ఓకే అండ్ మన ఏజ్ ప్రాబ్లం మ్యాటర్స్ ఏంటి అంటే మన అప్పుడు మాత్రమే కోవిడ్ వచ్చింది. సో అది ప్రతి స్టూడెంట్ కి చాలా లాస్ చేస్తుంది. ఓకే. సో ఆ కన్ఫ్యూజన్ లో తీసుకున్న డెసిషన్ నా బీటెక్ లైఫ్ అండ్ చూసింగ్ పారుల్ యూనివర్సిటీ ఎస్పెషల్లీ. ఓకే. ఇప్పుడు ఆర్ కంఫర్టబుల్ విత్ ద పారుల్ యూనివర్సిటీ? కంఫర్టబుల్ అంటే సుహాస్ ఒక్కసారి ఆల్రెడీ లాంగ్ స్టెప్ లో దిగేశాను. ఓకే. మనకి కంఫర్ట్ ఉన్నా లేకపోయినా వి హావ్ టు ప్రొసీడ్. కానీ పారుల్ హైప్ బాగుంది, ఎక్కడ చూసినా పారుల్ పారుల్ అంటారు, అడ్వర్టైజ్మెంట్. అది కూడా ఒక రీజన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ రీజన్. సి నేను నా 10th వరకు ఐఎమ్ బ్రైట్ స్టూడెంట్, ఈవెన్ నేను ఇంటర్ బ్రైట్ స్టూడెంట్. ఓకే నా సెకండ్ ఇయర్ ని నేను మిస్యూజ్ చేసుకున్నా. లైక్ నేను కాలేజ్ లో లేను మాక్సిమం. లైక్ నాకు కాలేజ్ నచ్చలేదు, సో ఐ వాజ్ డిస్కంటిన్యూడ్. బట్ అలా ఎగ్జామ్స్ రాసి ఐ స్కోర్ గుడ్ మార్క్స్. జేఈ మెయిన్స్ కూడా క్వాలిఫై అయ్యా, బట్ ఐ డెంట్ గో ఫర్ అడ్వాన్స్ ఓకే. ఇదంతా ఇంటర్ అదే. ఇంటర్వ్యూ. ఓకే లేటర్ పారుల్ అడ్వర్టైజ్మెంట్స్ విన్నా, లైక్ మెనీ కాలేజెస్ అడ్వర్టైజ్మెంట్స్ విన్నా. అడ్వర్టైజ్మెంట్ మాయలో పడిపోయావు. ఎగ్జామ్స్ రాసా. లైక్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ది సెన్స్ కాలేజ్ కి వస్తారు డైరెక్ట్ వచ్చి సూట్ బూట్ వేసుకొని అసలు మా కాలేజ్ కూడా వచ్చేవాళ్ళు. సో అలా మాయలో పడిపోయి ఒక మనకు టైం ఉండదు ఇంటర్ అయిపోయిన తర్వాత. ఓకే. అలా గడిచిపోతుంది. మనకి ఎంసెట్ రాదు, మెయిన్స్ రాదు అన్న. అంటే ఎంసెట్ ట్రై చేయలేదా? ట్రై చేశా, చెప్పా కదా నా సెకండ్ ఇయర్ రిగ్రెట్ వల్ల నా స్టడీస్ చాలా ఎఫెక్ట్ అయ్యాయి. చాలా అంటే చాలా ఎఫెక్ట్ అయ్యాయి. నా చదువుతో నేనే డిస్మాంటిల్ చేసేసుకున్నాను. ఓకే. ఇప్పుడు నీకున్న దాంట్లో నువ్వు హ్యాపీగా ఉన్నావా? అంటే నీ స్టడీస్ కానీ, హాస్టల్ కానీ, రూమ్ కానీ, నీ గుజరాత్ లైఫ్, నీ బీటెక్ లైఫ్, ఆర్ యు హ్యాపీ? వాట్ యు హావ్ ఇన్ ద బీటెక్ లైఫ్? అకార్డింగ్ టు మీ అంటే అసలు కార్తికేయ, నేను ఆ పేరు పెట్టుకున్నా కాబట్టి కార్తికేయ లాగా చెప్తున్నా. నేను ఇది కాదు అసలు, నాకు తెలుసు నా కెపాసిటీ ఏంటో. ఓకే. బట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల చాలా చేంజ్ అయ్యాయి. నా లైఫ్ మొత్తం బిఫోర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఆఫ్టర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, కార్తికేయ వాస్ కంప్లీట్లీ చేంజ్. అండ్ ఆల్సో నా అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పాయింట్ ఉంటుంది కదా మొత్తం ఫ్లిప్ చేసేది నీ లైఫ్ ని, అది ఏది? అది ఇంటర్ లో జరిగిందా, బీటెక్ లో జరిగిందా? రెండు కాంబినేషన్. ఇంటర్ వల్ల నా బీటెక్ ఎఫెక్ట్ అయింది, బీటెక్ రావడం వల్ల నా లైఫ్ ఎఫెక్ట్ అయింది. అంటే ఇప్పుడు అంటే యాజ్ ఆఫ్ నౌ నీ ఫ్యూచర్ ఏంటి? కన్ఫ్యూజన్.
కన్ఫ్యూజన్ కాదు, అంటే ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి నీ ఫ్యూచర్ అంటే ఏ బేసిస్ మీద వెళ్దా, టెక్నికల్ మిషన్ లెర్నింగ్ ఏఐయా ఉంటాయి కదా. టెక్నికల్లీ మనం అంత స్కిల్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్ వల్ల నా ఎడ్యుకేషన్ కొంచెం డిస్టర్బ్ అయింది. బట్ ఐఎమ్ కమింగ్ టు కమ్ బ్యాక్. చాలా ట్రై చేసా కమ్ బ్యాక్ అవ్వడానికి. మేబీ ఐ హోప్ ఐ విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఫ్యూచర్ అనేది. ఓకే ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు హాస్టల్ లైఫ్ గురించి మాట్లాడదాం. నువ్వు హాస్టల్లో ఎప్పుడు దాకా ఉన్నావు? ఇప్పుడు నువ్వు థర్డ్ ఇయర్ చదువుతున్నావు, ఎప్పుడు ఏ ఇయర్ దాకా ఉన్నావు హాస్టల్లో? నా ఫస్ట్ ఇయర్ మొత్తం హాస్టల్, తర్వాత బ్యాక్. హాస్టల్ లైఫ్ ఎలా ఉంది కంపేర్ టు ఇంటర్లో హాస్టల్ అని చెప్పావు కదా, Difference ఏంటి దానికి దీనికి? కంప్లీట్లీ డిఫరెంట్. ఇంటర్ హాస్టల్ వచ్చేసి లైక్ జైల్ మనకి. బట్ మనకి బీటెక్ వచ్చిన తర్వాత చాలా ఫ్రీడమ్ ఉంటుంది. బట్ Okay. నేనేం చేసేది ఆ ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేసుకున్నాను. ఎందుకు అలా అనిపించింది? ఒక బ్రైట్ స్టూడెంట్ అలా కానికి కారణం ఏంటి? Why? చాలా ఉంటాయి సుహాస్. కొన్ని టైం వల్ల, అంటే నీకు చెప్పకుండా ఇష్టం లేదంటే ఓకే, కొన్ని పర్సన్స్ వల్ల. పర్సన్స్ అంటే అంటే వాళ్ళు నెక్స్ట్ మాట్లాడదాం. నీ లైఫ్ ని చేంజ్ చేసిన పర్సన్స్ అనేది యాజ్ ఆఫ్ నౌ నీ హాస్టల్ లైఫ్ ఓకే. ఇప్పుడు నీకు ఎలా ఉంది అంటే రూమ్ బయట పీజీనా? నేను బయట రూమ్ లో ఉంటాను. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుంది నీ లైఫ్ బయట రూమ్? అంటే మీరే కుక్ చేసుకుంటారా బై హోమ్? ప్రెసెంట్ నేను ఇండిపెండెంట్ గా బతుకుతున్నా. ఇండిపెండెంట్ గా అంటే అంటే ఎవరి పైన డిపెండ్ అవ్వకుండా ఒక్కడనే నా ప్రైవేట్ స్పేస్ లో ఉంటున్నా. లైక్ నేను చాలా మందితో కట్ అయిపోయా, చాలా మందితో కట్ చేసా. అదే అంటే బయట అంటే ఎంతమంది ఉంటారు రూమ్ కి మీరు? వీఆర్ లివింగ్ 5 people in our house. ఓకే, వాళ్ళతో ర్యాప్ ఎలా ఉంటుంది? ఎస్పెషల్లీ సుహాస్ కేతపాలి తనతో ఎలా ఉంటుంది? సో నేను చెప్తా. ఓకే చెప్పు. మనం రూమ్ అందరి గురించి చెప్తా. ఫస్ట్ ప్రతి యొక్క పర్సన్ లైఫ్లో బిగినింగ్స్ అయితే ఎవరైతే పర్సన్స్ వస్తారో వాళ్ళతో నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు, కంఫర్ట్గా ఉంటావు. అది నేచర్. అది నేచర్, ఆబ్వియస్లీ నేచర్. బట్ నువ్వు చాలా రోజులు వాళ్ళతో ఉండి 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 ఓకే, పక్క ర్యాపో బ్రేక్ అయింది. లైక్ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. బట్ నీతో ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే ఐఎమ్ హ్యాపీ విత్ యూ. ఓకే కాదు, ప్రౌడ్ ఆఫ్ యూ దట్ యూ యాక్సెప్టెడ్ మీ యాజ్ ఎ ఫ్రెండ్. ఓకే, అసలు నీకు బయటికి రావాలనే థాట్ ఎలా వచ్చింది? మై ఓన్ చాయిస్. థాట్ ఎలా వచ్చిందంటే నా ఇంటర్ ఎఫెక్ట్ అయిందన్న ప్రతి దానికి నా ఇంటరే వస్తుంది. నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, నీ లైఫ్ లో ఇంటర్ ఇంపాక్ట్ చాలా చాలా పడిపోయింది. ఉంది. ఓకే, ఇప్పుడు అలా కాదు, ఓ బయటకు వచ్చావు, ఓకే బాగానే ఉంది, కుకింగ్ ఓన్ అంటున్నావు, డిపెండెంట్ అంటున్నావు. ఓకే, ఇప్పుడు నీ లైఫ్ ఒకప్పుడు నేను విన్న కార్తిక్ అంటే కొద్దిగా ఈగో ఉంటుందిరా కార్తిక్కి, ఎవరిని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయడు ఫ్రెండ్గా అని నేను విన్నాను ఒకప్పుడు. నాకు యాక్చువల్గా ఒక 6 months నుంచి తెలుసు నాకు. కానీ నేను ఫస్ట్ సెమ్లో ఉన్నప్పుడు వినేవాడిని, మంచి స్మార్ట్ రుతిక్ రోషన్ లాగా ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రుతిక్ రోషన్ లాగానే ఉన్నావు అనుకో, ఇంకా రుతిక్ రోషన్ బీట్ చేస్తావు నువ్వు తెలుసుకుంటే. కానీ ఎందుకు నీ లైఫ్ అంత మారిపోయిన కారణం ఏంటి? ఇంటర్ నుంచి బీటెక్ నుంచి ఇప్పుడు కూర్చున్న కార్తిక్ వరకు ఇంత హంబుల్గా ఎలా ఉన్నావు? అంత ఈగో నుంచి, అది నువ్వు ఈగో అంటావా లేదంటే నీ యాటిట్యూడ్ అంటావా, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటావా, ఏదంటావు? సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే చాలా మందికి అది ఈగో లా కనిపించింది అంటావా? మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఆపోజిట్ వాళ్ళకి ఆబ్వియస్లీ ఈగోనే అది. ఎందుకంటే నీకు ఇట్స్ నేచర్ కరెక్టే. కానీ నేను విన్నప్పుడు అంటే అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరా, ఎక్కువ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ తోనే ఉంటారు. స్కూల్ ఫ్రెండ్స్ కూడా కాస్ట్ వాస్. ఏంటంటే నా లైఫ్ ఏంటంటే చెప్తే వినండి. నేను చిన్నప్పటి నుంచి ఒక స్మాల్ సర్కిల్స్ ఆఫ్ ఫ్రెండ్స్ తోనే ఉంటాను. అదే ఇందాక చెప్పా, ఎవరిని ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేను ఎవరితో ఎక్కువ మాట్లాడాను, అంత కంఫర్టబుల్ ఫీల్ అవ్వను. లైక్ అంటిల్ ది కమ్ టు మీ. నేను వెళ్ళి మాట్లాడాలంటే ఇట్స్ చాలా పెద్ద టాస్క్ నాకు. ఓకే, కానీ నేను ఒకటి విన్నాను, అది నిజం అవ్వదు తెలియదు. పారంలో ఫస్ట్ డే క్లాస్ ఉన్నప్పుడు పారు, అది నీ బీటెక్ ఫస్ట్ సెమ్ లో డైరెక్ట్ ఒక అమ్మాయి పక్కన కూర్చున్నామని విన్నాను, అది నిజం అవ్వదు? కూర్చున్నా అంటే కూర్చున్నా. ఫ్రెండ్ తన జస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు ఫ్రెండా అప్పుడు ఫ్రెండా? ఎప్పటికీ ఫ్రెండ్, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. బట్ మాట్లాడాను. ఓకే, దాని తర్వాత మీరందరూ ఒక 5-6 మెంబర్స్ అంతా కలిసి వచ్చారంటగా. పెట్టే వాళ్ళ గురించి అయితే చెప్పు కరెక్ట్గా మీ లైఫ్ అంటే
ప్రతి ఒక్క పర్సన్ నీ లైఫ్ ని టీచ్ చేస్తారు. వాళ్ళు ఏం నీ టీచ్ చేశారు, See, ఏం నేర్పించి నీ లైఫ్ లో యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు నీతో ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా? the silence is the answer for few questions. ఓకే, అందరూ. నేను చెప్పట్లేదంటే వాళ్ళ గురించి మాట్లాడే అవసరం లేదని. ఓకే, అలాగే నీ రూమ్ మెంబర్స్ గురించి ఏమని చెప్పనుకో, సింగిల్ 1 పాయింట్ లో 1 లో షార్ట్ గా. They are living with some understanding. That's it. ఓకే, నీకు హిందీ ఎలా వచ్చింది, ఎలా నేర్చుకున్నావు? See, ఇందాక ఒక క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. లైక్ నువ్వు ఫస్ట్ ఇయర్ లో వెళ్ళి ఒక అమ్మాయి పక్కన కూర్చున్నా అన్నారు. షీఈస్ ద రీజన్. అంటే ఆమె నేర్పించిందా హిందీ నీకు? చాలా నేర్పించింది. షీ టాట్ మీ మచ్. అసలు చాలా అంటే చాలా. ఓకే, కానీ ఇప్పుడు అది, నువ్వు కమిటెడా సింగిల్ యాజ్ ఆఫ్ నౌ ద ప్రెసెంట్ ఈ వీడియో రికార్డ్ అయ్యే టైంకి? సింగిల్. నీ లైఫ్ లో ఎప్పటికన్నా ఒక అమ్మాయి విషయంలో రిగ్రెట్ ఉందా? ఓకే, అంటే స్కూల్లోనా, కాలేజ్లోనా, బీటెక్ లోనా? చెప్పా కదా సుహాస్, నాకు అంత ఈజీగా ఫ్రెండ్స్ చేసుకోలేము. సో ఆబ్వియస్లీ ఫ్రమ్ స్కూల్. ప్రోటీన్ తాగొచ్చు, దప్పిగా సమ్మర్ కదా. ఓకే, ఇప్పుడు ఆ, నీ లైఫ్లో నీ లైఫ్ ఉందా, నీ లైఫ్లో ఒక ఎట్లాంటిదంటే ఒక అసలు ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో తెలియదు, కానీ జరిగిపోయింది, దానివల్ల నువ్వు టిల్లో సఫర్ అవుతున్నావు, అంటే మీ ఫ్యామిలీలో అలాగా మొత్తం నీ లైఫ్ అంతా మార్చేసింది బీటెక్లో ఒక ఇష్యూ అని నేను విన్నాను. ఆ ఇష్యూ వల్ల మొత్తం నీ ఇమేజ్, ఫ్యామిలీ మీద నీకున్న ట్రస్ట్ పోయిందని. అడిగావు ఇందాక, నువ్వు ఎందుకు అందరితో ఎందుకు మాట్లాడవని. సో నేను కూడా ట్రై చేసా, అందరితో ఉందాం, అందరితో కలుద్దామని. అలానే అందరితో కలిసే జర్నీలో నాకు ఒక ఫ్రెండ్ దొరికాడు. ఓకే, నమ్మ మోసపోయాను. అదే నా బిగ్గెస్ట్ రిగ్రెట్. లైక్ ఆ ఫ్రెండ్ దొరకడం కూడా ఒక కారణం ఉంది. ఈస్ ఎ మ్యూచువల్ ఆఫ్ అదర్ గాయ్. లైక్ వాడంటే నాకు చాలా క్లోజ్. నేను కూడా తనకి మ్యూచువల్. ఇన్ఫాక్ట్ మన ఇద్దరికి వాడి వల్ల ఈజ్ నన్ అదర్ దెన్ దయాకర్. ఓకే, మంచి టైం తీసుకొని అతన్ని కూడా ఒక చిట్ చాట్లో పిలుద్దాం. ఓకే, ఇప్పుడు మనము నీ కుకింగ్ వస్తా. అసలు కుకింగ్ ఎలా నేర్చుకున్నావు? అసలు నీది అది ఉంటది ఏంటిది, సాంబార్, మునక్కాయల సాంబార్, అది ఎలా చేస్తా అసలు? చిన్నప్పటి నుంచి మా మమ్మీ కుక్ చేస్తే వెళ్ళి పక్కనే కూర్చున్నాను నేను. ఓకే, లైక్ అలా చాలా నేర్చుకున్నాను. లైక్ నాకు ఎవరు నేర్పించలేదు. లైక్ చూసి లైక్ చిన్నప్పుడు నేను మా మమ్మీకి చాలా హెల్ప్ చేసేవాడిని. ఆ రెసిపీ చెప్పొచ్చు కదా, నేను మా అమ్మకి చేసి చూస్తా. ఆ మునక్కాయల సాంబార్ యూట్యూబ్లో తీసుకోవాలి. ఓకే, కానీ నిజంగా మా మమ్మీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఆ మునక్కాయల సాంబార్ నేర్పించినందుకు. అలాగే మీ మదర్ పేరు ఏంటి? అందుకే అంత డబ్బులు ఇస్తుంది నీకు అడిగినప్పుడల్లా. ఓకే, ర్యాప్ ఎలా ఉంటుంది మీ మదర్కి మీ ఫాదర్కి? అంటే హాయ్ నాన్న సినిమా లాగా ఉంటుందా, యానిమల్ సినిమా లాగా ఉంటుందా? నేను చిన్నప్పటి నుంచి మీ ఫాదర్తో, నాట్ మదర్, మీ ఫాదర్తో. ఆయన అంటే మా డాడీ అంటే చాలా ఇష్టం నాకు, బట్ నేను ఎప్పుడు చూపెట్టలేదు. అంటే మా ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్ ఎక్కువ లేదు. లైక్ అంటే అది ఎందుకు లేదు బై? ఎందుకు లేదంటే మా చెల్లి పుట్టిన తర్వాత పుట్టక ముందు అని చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ ఎవరి ఫ్యామిలీలో ఉన్న ఒక డాక్టర్ వచ్చాక ఫాదర్ విల్ అడ్మైర్ హర్ వెరీ మచ్. దాని ఇష్టం. ఓకే, మీ డాడీకి ఏమైనా చెప్పాలనుకుంటారా వీడియో ద్వారా? ఏం లేదు, చెప్పలేను. ఓకే, మీ మదర్ మీ సైడా మీ సిస్టర్ సైడా? ఆబ్వియస్లీ ఎందుకు? అది అర్థమైపోతుంది, ఛాన్సాలు వింటా మీ మదర్తో మాట్లాడేది. నేను చిన్నప్పటి నుంచి నా ప్రకారం చెప్తున్నా, మా మమ్మీ డాడీ వాళ్ళ మైండ్ సెట్ ఏంటో నాకు తెలీదు. బట్ నేను ఇప్పటి వరకు స్టిల్ వాళ్ళని ఏ విషయంలో డిగ్రేడ్ చేయలేను. లైక్ అంటే నా పైన అన్ని హోప్స్ పెట్టుకొని ఒకటేసారి ఆ హైట్ లోకి తీసుకెళ్ళి వదిలేదు. నా బీటెక్ లో అయిన ఇన్సిడెంట్ తప్ప. ఆ ఇన్సిడెంట్ గురించి కొద్దిగా బ్రీఫ్ చెప్పగలవా? బ్రీఫ్ గా అంటే జరిగింది చెప్తాను. ఒకరిని చాలా నమ్మేసి ఫ్రెండ్ అనుకున్నా, ఎందుకంటే మ్యూచువల్ కదా వాడు ఆల్రెడీ. ఓకే, ఫ్రెండ్ అనుకున్నా.
దయ చూపించలేదా దయ? అదే కాదు లైక్ నేను కూడా ఆ టైంలో మనం ఆబ్వియస్లీ మన అందరం మిడిల్ క్లాస్ కాదు. ఓకే. మనీ అంటే కొంచెం ఇష్టం ఉంటుంది. సో మనీ వెళ్ళి వాడికి ఇచ్చా, ఒక సర్టెన్ అమౌంట్ ఇచ్చా. వాడు అన్నాడు ఐ యాడ్ సమ్ ఇంట్రెస్ట్ అండ్ గివ్ బ్యాక్ అని. అంటే ఇంట్రెస్ట్ ఇచ్చావు మనీ. ఇచ్చా. అలా మోసం చేశాడు. ఇట్స్ ఓకే బట్ ఫ్రెండ్ అయిపోయాడు. నీకు ఆ థాట్ ఎలా వచ్చింది ఇంట్రెస్ట్ కి వేయాలి? అసలు ఫస్ట్ నీకు అంత డబ్బు ఎలా ఉంది? నా దగ్గర లేదు. వాడిని నేను ఎలా నమ్మానో నన్ను చాలా మంది అలానే నమ్మారు. ఇప్పుడు వాళ్ళందరికీ ర్యాప్ ఎలా ఉంది? వాళ్ళు నీకు ఇచ్చిన వాళ్ళకి ఎలా ఉన్నారు? మీతో ఫ్రెండ్లీగా ఉన్నారా? లేదంటే మోసం చేశాడనో ఇంకా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు కదా ఈ కలికాలంలో, ఎలా ఉంది? రూమర్స్ ఏం లేవు బట్ ఉంటారు స్ప్రెడ్ చేసే వాళ్ళు హేటర్. లెట్ దెమ్, మనకేం వస్తుంది చెప్పు వాళ్ళ గురించి. ఓకే. ఇప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పగలవా? అంటే బెస్ట్ ఫ్రెండ్ అంటే తనతో గొడవడనిక తన నీకెలా తెలుసు? ఇందాకే చెప్పావా ఫ్రెండ్ అని. ఆ ఫ్రెండ్ గురించి చెప్పగలరా? అంటే తన పేరు కానీ తన గురించి కానీ. పేరు ఉంది చెప్తా. ఓకే. నేను చిన్నప్పటి నుంచి పర్లేదు, పేరు సెన్సార్లో కట్ చేయగలవు. నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లైక్ 8th క్లాస్ నుంచి. నాకు ఇందాక నేను అడిగేది పారల్ అమ్మాయి గురించి కానీ షీ ఇస్ నాట్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, వి ఆర్ ఫ్రెండ్స్ అంతే. ఓకే. స్కూల్ సైడ్ చెప్తాను. క్యారీ సారీ ఫర్ సరే. ఫ్రెండ్స్ అంటే తెలుసు కదా ఆబ్వియస్లీ మీ జర్నీలో ప్రతిరోజు ఉన్న వాళ్ళనే ఫ్రెండ్స్ అంటారు. ఓకే. షీస్ ఇన్ మై లైఫ్ ఫ్రమ్ మై 8th క్లాస్. అంటే ప్రతిరోజు ఉన్నాను నువ్వు అడుగుతావు. ఉన్నా లేకపోయినా ఉన్నట్టు నేను అనుకుంటాను. ఉన్నట్టే నువ్వు అనుకుంటావు. ఐ అడ్మైర్ అ లాట్ అంతే. ఓకే. నీ లైఫ్లో ఇంకేమన్నా ఎవరికైనా చెప్పాలనిపిస్తుందా? ఎవరికైనా ఏమన్నా మనస్ఫూర్తిగా? అంటే కొన్ని విషయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఉన్నాయి. అంటే మోసం చేయడము ఏదో ఒకటి సంథింగ్ ఎక్కడో చోట మనం ఫ్లిప్ అయి ఉంటాం. ఫ్రెండ్స్ విషయంలో కానీ పేరెంట్స్ విషయంలో కానీ అలాగా. ఒకటే ఎవరికన్నా ఒకటే, ఫస్ట్ నీ పని నువ్వు ఎంజాయ్ చూసుకో. వేటిలో ఎంజాయ్ పెట్టద్దు. అది మాత్రం అది నీ సజెషన్. ఓకే. చాలా పెద్ద సజెషన్ అది. ఓకే. ఇప్పుడు అంతా కంఫర్టబుల్ గా ఉందా? గుజరాత్ ఎలా ఉంది? గుజరాత్ నీకు ఎలా అనిపించింది? గుజరాత్ కంఫర్టబుల్ అంటే ఇంకా ఒక 7 months ఉంటే వెళ్ళిపోతా. ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్ కాదు, బిగినింగ్ అడగాలి. కంఫర్ట్ లేకపోయినా వి హావ్ టు అడ్జస్ట్. లైఫ్ అనేది అడ్జస్ట్మెంట్స్ వాస్. ఓకే. అవును కార్తికేయ. ఇప్పుడు నేను ఒకటి విన్నాను నీ నుంచి, అంటే అది రూమరో తెలియదు. నువ్వు ఒక అమ్మాయి ట్రై చేసావంట. ఆ అమ్మాయి వాళ్ళ సంథింగ్ రిలేటివ్స్ వచ్చి నీ మీద కంప్లైంట్ ఇచ్చారంట. ఏం మాట్లాడుతున్నావురా? అప్పుడు కొద్ది స్పైసీ ఇంటర్వ్యూ ఉంటుందని కాంట్రవర్సీ అవుతుంది. నువ్వు ఏం లేదు. లేదు సారీ జస్ట్ అది కాంట్రవర్సీ కోసం చేసామండి. ఓకే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏముంటే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? బెటర్ విల్ స్కిప్ దిస్ క్వశ్చన్. ఓకే. నీ రూమ్మేట్లో నీ రూమ్లో ఒకరే ఉంటారా మీరు? ఒక చెప్పా ఇన్ ద బిగినింగ్. ఓకే చెప్పావు. నీ పక్క రూమ్మేట్ నీ పక్క రూమ్లో ఎవరెవరు ఉంటారు? వాడి గురించి ఎందుకు ఇప్పుడు? నువ్వే ఉంటావు ఇప్పుడు వీడి గురించి చెప్పాలా నేను? అడ్రస్ చెప్పాలి కదా. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను ఏమనుకుంటున్నావు? అలా పర్సన్స్ కి ఒక పర్సెప్షన్ పెట్టుకోవడం అనేది నాకు నచ్చదు. పెట్టుకుంటారు కదా లైఫ్ అంటే తెలిసేది. అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీ లిస్ట్ లో నరేంద్ర మోడీ అంటే ఒకటి ఉంటుంది. లేదు, మీ ఫాదర్ నరేంద్ర మోడీ ఇస్ అవర్ పిఎం, హిస్ రూలింగ్ అవర్ కంట్రీ గుడ్ అంతే. దట్స్ ఇట్. అదే పర్సెప్షన్. చాలా టూ మచ్ మెచ్యూర్డ్ కరెక్ట్గా. అవును మెచ్యూర్డ్ కాదు, యు హావ్ టు బి లైక్ దట్ అంతే. లైఫ్ అనేది అంతే. అటాచ్మెంట్స్ పెట్టుకుంటే నాలాగా తయారవుతావు. ఓకే. కానీ నీ లైఫ్ మొత్తం నేను చూసిన ప్రకారం, నేను 6 months నుంచి యాజ్ ఇది ట్రావెల్ చేస్తున్నావు కాబట్టి నీ లైఫ్ అంతా మొత్తం ఫ్రెండ్స్కే అంకితం చేసావని నాకు అనిపిస్తుంది. ఐ వాస్, ఇప్పుడు కాదు. నిజంగా ఒక పీరియడ్ వరకు ఫ్రెండ్స్ అంటే నేను ఎలా చాలా వర్షిప్ చేసాను తెలుసా. నేను ఒకటి కోసం నువ్వు వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి మరీ తన ఫీజు కట్టావని విన్నాను. నిజమేనా? లేదు, అప్పేం చేయలేదు, హెల్ప్ చేశా నా ఫ్రెండ్ వాడు అంతే. ఇప్పుడు ఎలా ఉంది తనతో ర్యాప్? చెప్పా కదా, టైం చేంజెస్, పీపుల్ చేంజ్, మనమే అడ్జస్ట్ అవుతూ ఉండాలి లైఫ్ లో. అంటే ఒకప్పుడు ఉన్న అవునూరి కార్తికేయ ఈగో ఇప్పుడు లేదు అంటారు. సింపుల్ సే బాగా. ఈగో కాదు, కార్తికేయ చేంజ్ అనుకోవచ్చు.
లైక్ హీస్ Okay. రెస్ట్రిక్టింగ్ హిమ్సెల్ఫ్. ఎందుకు అంత చేంజ్ అని అంటే ఒక ఇష్యూ ఉంటుంది కదా. సొసైటీలో బతకాలంటే నువ్వులాగా ఉంటే సరిపోదు సాస్. సొసైటీకి నచ్చేటట్టు ఉండాలి. అలానే నీ సెల్ఫ్ క్యారెక్టర్ ని జడ్జ్ చేసుకోవద్దు ప్రతిసారి. మరి సొసైటీకి సెల్ఫ్ చాలా తేడా ఉంది. అడాప్ట్ బోత్. ఓకే, అంటే కాంబినేషన్ మిక్చర్ ఆఫ్ ది. లైక్ నువ్వు సొసైటీకి నచ్చేలాగా ఉండాలి, అలా నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు, నీకు కూడా నీ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు నీ స్టడీస్ గురించి వద్దాం. నీ ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నావు? అంటే బిజినెస్ అనా, లేదంటే ఇందాక నువ్వు అన్నట్టు టెక్నికల్గా అంత స్కిల్స్ లేదన్నావు, బిల్డ్ చేసుకుంటావా, బిజినెస్కే వెళ్తావా? ఆబ్వియస్లీ హావ్ టు ఫోకస్ ఆన్ మై స్కిల్స్. ఇంకెప్పుడు చేసుకుంటావు? ఇంకెప్పుడంటే ఇప్పుడు అదే అడిగే క్వశ్చన్ కాదు అది. లైక్ వీ హావ్ ఓన్లీ 7 months లెఫ్ట్. ఓకే, ఈ 7 months లెఫ్ట్ లో కూడా నా సిజిపిఏ ఇంక్రీజ్ చేసుకునే క్రమంలో ఇప్పుడు నేను ఉన్నా. ఓకే, సో ఆఫ్టర్ దట్ ట్రై చేస్తా, విత్ లక్ ఆర్ గాడ్స్ గ్రేస్ జాబ్ వస్తే వచ్చింది, ఆర్ ఎల్స్ ఐ విల్ టేక్ 1 year బ్రేక్ తీసుకుంటా. ఓకే, ఐ స్టార్ట్ ఫోకసింగ్ అగైన్. గ్రేట్ ప్లాన్. బట్ ఇప్పుడు నా లైఫ్ ని మాత్రం నేను చాలా హ్యాపీగా చూడాలనుకుంటున్నా. అందరూ హ్యాపీగా చూడాలనుకుంటున్నారు. బట్ నా పర్సెప్షన్స్ నాకు ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు ఫుడ్ వద్దాం. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఆబ్వియస్లీ బిర్యానీ. ఓకే, కానీ నేను చూసినప్పుడల్లా 99% నువ్వు బయటనే తింటావు. ఏదో మునక్కాయల సాంబార్ చేసి పెట్టి. అదే ఇప్పుడు నాకు ఫుడ్ బాగోదు అంటున్నావా, లేదా నేను బయట తింటున్నా? నీ మునక్కాయల సాంబార్ బాగుంటది కాదని కాదు, నువ్వు ఇంట్లో తింటే నీ కోసం అని చేసుకుంటా, మేము తిందామని. మా లాంటి ఫుడ్ లాంటి బాధ్యతలు చాలా మంది ఉంటారు కదా. నువ్వు అలా బయట తింటే మా లాంటి వాళ్ళకి ఎంత ఇబ్బంది తెలుసా? నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఏం చేయాలంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ హెల్ప్ చేస్తే బాగుంటుంది. అంటే నీ దృష్టిలో మేము హెల్ప్ చేయట్లేదనా? బొంగూరు చేయలేదు. ఓకే, చాలా మంచిగా మరదించావు అవునూరి కార్తికేయ, థ్యాంక్ యూ. ఇందాక మనం విశ్వాల్ గురించి వచ్చాం, దయాకర్ గురించి. తను నీకు ఎలా పరిచయం? అది నా ఫస్ట్ ఇయర్ ఆ ఘోరం అక్కడి నుంచి జరిగింది అనుకుంటున్నావు? ఫస్ట్ ఇయర్ ట్రిపుల్ ల్యాబ్ లో. ఓకే, అంటే నాకు ఇంటర్ వరకు నేను లైక్ నా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పరంగా అయితే నేను ఓకే, అంటే నాకు తెలిసినంత వరకు నేను ఓకే, ఐ కెన్ మేనేజ్ అని. లైక్ మేము బ్రిలియంట్ అనుకోవచ్చు ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు అయితే. ఓకే, సో బీటెక్ వచ్చాక నాకు అలాంటి వాళ్ళు చాలా కనిపడ్డారు. కానీ వీడు నిజంగా ఇంటెలిజెంటా లేకపోతే డ్రామాలు చేస్తానా అనుకొని వెళ్ళి దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. చేస్తున్నాడు, ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ట్రిపుల్ ల్యాబ్స్ లో ఆన్సర్స్ ఇస్తున్నాడు అని వెళ్ళి పక్కన కూర్చున్నాను. ఓకే, అండ్ లేటర్ కేమ్ టు నో దట్ మళ్ళాగే ఎవరు చేస్తున్నాడని. నాకు ఎలా పరిచయం అంటే తను ఎప్పుడు మా క్లాస్ కాడికి వచ్చేటాడు. నాకు అర్థం అయ్యేది కాదు ఎందుకు వచ్చేటాడు అని. దాని తర్వాత అర్థమయ్యేది, అర్థమయ్యేది తను టీచర్కి లైన్ ఎందుకు వచ్చేటాడు అని. లేదు టీచర్కి లైన్ కాదు కానీ తను ఇంకోటి ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ కిట్టు అని, తన కోసం వచ్చేవాడు అని. ఓకే, ఇప్పుడు నీ లైఫ్లో ఆ గోల్డ్ రింగ్ అనేది ఏంటిది? గోల్డ్ రింగ్ దే సంథింగ్ కనెక్షన్ ఉంది అన్నారు, ఏంటి అది? ఏం గోల్డ్ రింగ్ ఇష్యూ నా గుర్తులేదు. ఓకే, సరే ఇప్పుడు సింపుల్గా నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు, దేనికోసం బతుకుతున్నావు, అసలు నీ అంబిషన్ ఏంటి లైఫ్లో? స్ట్రెస్ ఎవరైనా బ్రతికేది వాళ్ళ పేరెంట్స్ కోసం. ఓకే, అంబిషన్ ఏంటిది? పేరెంట్స్ ని హ్యాపీగా ఉంచాలి. ఎలా ఉన్నా ఎక్కడున్నా ఏ సిచ్యువేషన్ లో ఉన్నా మనం హ్యాపీ ఉండాలి, మన చుట్టూ ఉండాలి హ్యాపీ ఉండాలి. ఓకే, ఇప్పుడు నీకు ఇంత మెచ్యూరిటీ రానిక కారణం నీ ఫ్రెండ్స్ అని చెప్పావు. రిగ్రెట్స్, రిగ్రెట్స్, చాలా రిగ్రెట్స్ వల్ల నీ ఫ్రెండ్స్ అన్నావు. రిగ్రెట్స్ వల్ల నేను చాలా వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ లైఫ్లోకి వస్తే మెయిల్ ఆర్ ఫీమేల్స్ ఏమని చెప్తావు? అంటే కనెక్షన్ బిల్డ్ చేసుకుంటావా, లేదంటే డిస్కనెక్ట్ చేసుకుంటావా, అలా ఈగో చూపిస్తావా? నువ్వు అప్పుడు నన్ను ఇట్లా అన్నావు కదా అని. డిస్కనెక్షన్, ఈగో అవన్నీ ఏం లేవు. వాళ్ళంతా వాళ్ళు నా దగ్గరకు వచ్చారంటే ఐ రెస్పెక్ట్ దెమ్ అంతే. అలా అని మళ్ళీ వాళ్ళతో తిరిగి ప్రీవియస్ గా ఎలా ఉన్నానో అలా ఉండలేను నేను. బట్ ఐ రెస్పెక్ట్ దెమ్, ఐ వాల్యూ దెమ్ అంతే. ఇంకా ఆ సిచ్యువేషన్ వరకే. నీ పెద్ద అయినాక నీ ఫ్యామిలీని ఎలా చూడాలనుకుంటున్నావు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు సిస్టర్ ఉంది, ఎగరా వెళ్ళదా? యంగర్ సిస్టర్. ఓకే, తన పెళ్లి చేయడం అలా అంటే ఉంటాయి కదా కొన్ని. ఇదంతా సెటిల్ అవ్విన తర్వాత మ్యాటర్. ఫస్ట్ యూ హావ్ టు ఫోకస్ ఆన్ అవర్ గోల్స్, కెరియర్స్ అంతే. అదే నీ గోల్ ఏంటిది? గోల్ ఏంటి? ఐ వాంట్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ మై లైఫ్. ఏదన్నా చేయాలి కానీ సక్సెస్ అవ్వాలి. ఆ ధర్మమా? ధర్మం
ధర్మం ప్రకారమే. నేను ఇది మాత్రం బాగా నేర్చుకున్నా సుహాస్. ఎలా నేర్చుకున్నా ఎక్కడ నేను నేర్చుకున్నావు? చెప్తా. మన చేతిలో ఒక రూపాయి వచ్చిందనుకో, ఏం కష్టపడకుండా ఆ రూపాయి మనం జోబులో పెట్టుకోవద్దు, వదిలేయాలి. ఎందుకంటే కష్టపడిన డబ్బు మనది కాదు. కష్టపడి చెమటతో చిందించిన డబ్బే మనది. అది మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు కూడా లైఫ్‌లో. ఓకే. బాగా క్లాస్ స్పీకర్. లేదు లేదు కానీ ఇప్పుడు నేను ఏదో అడుగుదాం అనుకున్నా మర్చిపోయా. ఓకే మళ్ళీ అడుగుతా ఆ క్వశ్చన్ గురించి. అది లాస్ట్ కంక్లూజన్ క్వశ్చన్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళని ఒక్కడే పోతూ ఒక్కడే కొడుకువి, హ్మ్. మీ మంచి జాబ్ వచ్చింది, మంచి ప్యాకేజ్, మీ ఫాదర్ మీ మదర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే కొద్దిగా మీ ఫాదర్ బిజినెస్ అలా సరిగ్గా లేదని, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏంలే, ఐ వాంట్ టు ప్రూవ్ ఆల్ మై రిలేటివ్స్ వాస్. మా డాడీని ఎవరైతే క్వశ్చన్ చేశారో వాళ్ళందరూ ప్రూవ్ చేయాలి. కార్తికేయ ఇది కాదు, హీ క్యాన్ డూ అని. అంతే సింపుల్. లైఫ్‌లో ఏం లే, హ్యాపీగా ఉండాలి మనం ఫస్ట్. డబ్బులు సంపాదించాలి. పైసలు ఉండాలి దేనికన్నా. ఓకే. డబ్బు ఉంటేనే లైఫ్ సార్స్. వాల్యూ అన్నా, లైఫ్ అన్నా, హ్యాపీనెస్ అన్నా ఏదన్నా ఆల్ అబౌట్ మనీ. సరే ఇప్పటికిప్పుడు నీ లైఫ్లో సంథింగ్ ఎక్స్ అనే పర్సన్ వచ్చేసి మన రిలేషన్లో ఉందామంటే అప్పుడు నువ్వేం చెప్తావు? ఎస్. అప్పుడు నీ గోల్స్కి అగనెస్ట్ కాదా? ఫోకస్ చేయగలవా రిలేషన్లో ఉండే గోల్స్? ఒక పర్సన్ వచ్చి వి షుడ్ బి ఇన్ ఏ రిలేషన్ అంటే వాళ్ళు మంచి కోరుకునే వాళ్ళే అవుతారు కానీ చెడు కోరుకునే వాళ్ళు కాదు కదా. చూడు ఇప్పుడు బేబీ సినిమాలో కూడా అలాగే అయింది కదా. చాలా సినిమాలు ఉన్నాయి రెఫరెన్స్గా. ఇది కలికాలం. ఓకే నాకు తెలుసు కదా ఎవరు ఎలాంటి వాళ్ళు అని. ఎస్ అని చెప్తావు. Yeah. ఓకే. నేను ఒక మ్యాక్సిమం 2026 నుంచి ఒకటి చేంజ్ కనిపిస్తున్నాను నీలో. డైలీ భగవద్గీత చదవడం. ఓకే. ఏం నేర్చుకున్నావు భగవద్గీత గురించి? చదవాలని ఎలా అనిపించింది? భగవద్గీత ఒక వే ఆఫ్ లైఫ్. ఎలా బ్రతకాలి, సొసైటీ అంటే ఏంటి, జీవన విధానం అంటే ఏంటి, ఫస్ట్ మనిషి అంటే ఏంటి, మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఏవి చేయొద్దు ఏవి చేయాలనేది భగవద్గీతలో చాలా క్లియర్గా ఉంది. నా చాయిస్ ఆఫ్ చూసింగ్ భగవద్గీత అంటే ఆబ్వియస్లీ హిందూ, నా ధర్మం అది. మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కానీ మన టీచర్స్ కానీ ఎవరు ఇలాంటి రిలీజియస్ బుక్స్ చదవాలని మనకు చెప్పలేదు. మనం చిన్నప్పటి నుంచి ఇలాంటి అన్ని ఇంకా థాట్ ఎలా వచ్చింది చదవాలి? కాన్సన్ట్రేటెడ్ గా చదివితే మన వే ఆఫ్ లైఫ్ ఇంకొక లాగా ఉండేది. ఒక దారిలో ఉండేవాళ్ళమేమో అనుకుంటున్నాను నేను కూడా. లైక్ వేరే రిలీజియన్స్ లో ఇట్ ఈస్ అ మ్యాండేటరీ థింగ్, బట్ హిందూ ప్రకారం వచ్చేసి అది ఉండదు. అది మనం చేంజ్ చేయాలి. భగవద్గీత చదవడం వల్ల నీ లైఫ్ లో చాలా చేంజ్ అయిపోతుంది. ఓకే. నేను ఇంకోటి కూడా విన్నా. మెయిన్లీ అటాచ్మెంట్ అనే వర్డ్ కి నీకు మీనింగ్ వస్తుంది. ఓకే. నీకు భగవద్గీతలో ఇష్టమైన శ్లోకం కానీ లేదంటే నా ఫేవరెట్ శ్లోకం వచ్చేసి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా దాని కర్మ ఫల హేతుర్భవంతు ఈ సంగోస్తవకం. ఎక్సలెంట్. దాన్ని మీనింగ్ చెప్పగలవా? మీనింగ్ ఏం లేదు. లైక్ నువ్వు చేసే యాక్షన్స్ కి నీకు రిటర్న్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే. లైక్ నీ పనులు నువ్వు చేసుకుంటూ పో, నీ కర్మ ఫలితం అనేది నీకు వస్తూ ఉంటుంది. ఓకే. మహాభారతం నీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? నువ్వు ఇన్స్పైర్డ్ అయింది కానీ ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ అంటే అర్జున్. ఎందుకు? నాకు కూడా ఒక గైడెన్స్ లేదు. అర్జునుడికి శ్రీకృష్ణుడు నాకు గైడెన్స్ భగవద్గీత. నాకు భగవద్గీత. ఓకే. నువ్వు గైడెన్స్ లేదన్నా ఇప్పుడు భగవద్గీత ఉంది. అంటే కన్ఫ్యూజన్ ఉన్నావు ఇప్పుడు? బిఫోర్ ఈ న్యూ ఇయర్ వరకు నాకు గైడెన్స్ లేదు సార్. ఓకే. భగవద్గీత చదివినప్పటి నుంచి ఒక ఒక ఎంకరేజ్మెంట్ లైక్ లైఫ్ కానీ ఒకటి నేను ఒక చెప్తా చూడు కార్తీక్, సీరియస్ చెప్తున్నాను. ఆ రోజు అర్జునుడికి శ్రీకృష్ణుడు తోడున్నట్టు నేను నీకు ఎప్పుడు ఉండగలను. ఓకే. ఇప్పుడు నేను నీకు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, దీంతో మనం ముగించేద్దాం. ఎందుకంటే కుకింగ్ చేసుకోవాలి నాకు చాలా ఆకలి అయిపోయింది. ఓకే. వీడియో లాస్ట్ క్వశ్చన్, ఆర్ యూ హ్యాపీ వాట్ యు హ్యావ్ అండ్ వాట్ ద సజెషన్ యూ వాంట్ టు గివ్ టు ద జూనియర్స్ అండ్ టు ద పేరెంట్స్, యువర్ ఫ్రెండ్స్ అండ్ టు ఫ్యామిలీ? ఐ యూ హ్యాపీ ఫర్ వాట్ వీ హ్యావ్ అని అడిగావు కదా. మనిషి అనేవాడు ఎన్ని ఉన్నా సరిపోవు సార్. సాటిస్ఫై లేదు. ఎవరికి ఉండదు.
ఇప్పుడు నీకు ఆబ్వియస్లీ Absolutely. నువ్వు ఒక కోటీశ్వరుడు అనుకో, ఆ, ఒక ₹1,00,00,000 ఉన్నాయనుకో నీ దగ్గర, ఆ ₹1,00,00,000 సరిపోవు. ఆ. 2,00,00,000 ఉంటే బాగుండు కదా అని ఒక కంపారిజన్ వస్తుంది. నీ లైక్ గురించి ఇండియన్ ఐఎమ్ మెంటాలిటీ ఆస్కింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నాట్ అబౌట్ సొసైటీ. బికాస్ నేను కూడా ఇండియన్ సొసైటీలో ఒక పార్ట్ కాబట్టి నాకు కూడా సరిపోవు. ఇప్పుడే చెప్పావు భగవద్గీత అని, అంటే దాని నుంచి నేర్చుకోండి ఇదేనా? హ్యాపీనెస్ కి డబ్బులకి భగవద్గీతకి అసలు సంబంధం లేదు. ఇప్పుడు నన్ను అడిగితే అదే క్వశ్చన్. సంతోషం అంటే నువ్వు ఉండే ఎన్విరాన్మెంట్ తో, నువ్వు ఉండే పీపుల్ తో రావాల్సిన సంతోషం అని. హ్యాపీనెస్ అంటే నీకు నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా అని. అంతే నేను అడిగేది. అంటే ఇప్పుడు నీకున్న సిచ్యువేషన్స్ కానీ, నువ్వు ఉన్నావు యాజ్ ఆఫ్ నౌ వీడియో రికార్డ్ చేసే టైం కానీ, ఈ సెకండ్ వరకు నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా? లేదు. లేవు. ఓకే, ఇంకో క్వశ్చన్ అడిగాను. జూనియర్స్ కి ఏం సజెషన్స్ ఇస్తావు? అంటే ఇప్పుడు వచ్చే రాబోయే బ్యాచెస్ కానీ, మీ తమ్ముళ్ళకి నీ కోర్ స్ట్రెంగ్త్ ఎంతో ఫస్ట్ నువ్వు తెలుసుకో. వాళ్ళ క్యాపబుల్ ఏందో వాళ్ళు తెలుసుకోవాలి. డిగ్రీ, డిజైనింగ్ అవుతుంది, ఇవన్నీ కోర్సెస్ ఉంటూనే ఉంటాయి. మనం లైఫ్ ఏది పడితే అది అవుతూనే ఉంటాయి. ఫస్ట్ నువ్వు దేంట్లో స్ట్రాంగ్, నీ సీనియర్స్ నుంచి సజెషన్స్ తీసుకో. యూ కెన్ డూ దిస్ కోర్స్, యూ కెన్ డూ దిస్ అంటే ఎందుకు చేయగలుగుతావు, నీ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఫైండ్ యువర్ ఇంట్రెస్ట్. మీ పేరెంట్స్కి ఏం చెప్పాలంటారు? మీ పేరెంట్స్, ఫ్రెండ్స్, రూమ్మేట్స్ అండ్ ఫ్యామిలీ టు మీ. పేరెంట్స్ కి ఏం చెప్తా, ఆబ్వియస్లీ ఐ మేక్ దెమ్ ప్రౌడ్ వన్ డే. ఏం చెప్తావు అన్న, నువ్వు ఏం చేస్తావు లేదు, అదే ఏం చెప్పాలనుకుంటున్నావు అదే వీడియో చెప్పాలి. ద్వారా? ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీ ఫాదర్, మీ అదే మదర్ చెప్పాలనుకుంటున్నా మా మమ్మీకి డాడీకి, ఏమని? ఒక రోజు ఏదో ఒక రోజు సక్సెస్ అవుతా, హ్యాపీగా ఉంచుతా, ఓకే. ఆ నమ్మకం అంతే ఉంచుకోండి అని. మీ సిస్టర్ తో రిలేషన్ ఎలా ఉంటుంది? టామ్ అండ్ జెర్రీయా, ఆ, లేదంటే గోరింటాకు సినిమాలు రాజశేఖర్? comment చేయండి. టామ్ అండ్ జెర్రీ. ఓకే. నీ రూమ్మేట్స్, నీ ఫ్రెండ్స్ అనుకుంటా కంక్లూజన్, నీ లైఫ్ ని టీచ్ చేసిన వాళ్ళు, వాళ్ళ నుంచి వాళ్ళు నీ లైఫ్ లోకి వచ్చి నేర్పించి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నా? నేర్పించి వెళ్ళారంటే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. లైక్ ఐ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సుహాస్. నా గురించి లాస్ట్ మాట్లాడతా. ఇంకో క్వశ్చన్ ఉంది. ఓకే, నువ్వు సినిమా చూస్తావా? నీ ఫేవరెట్ ఇష్టమైన యాక్టర్ వాళ్ళు? అందరూ ఒకరు ఉంటారు కదా. నాని. నాని, నేచురల్ స్టార్. ఎందుకు నాని? నాకు నేచురల్ స్టార్, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నేచురల్ స్టార్ నాని. Like, తన స్టోరీ అనేది చాలా బాగుంటుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. లైక్ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది తన స్టోరీస్ లో. ఇప్పుడు ఫైనల్లీ నీ లైఫ్ లో ఒక ఊపిరిచ్చి, నీ లైఫ్ ని సంతోషపెడిచి, నీకి ఎప్పుడు శ్రీకృష్ణుడికి కర్ణుడికి దుర్యోధనుడు ఉన్నట్టు, అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉన్నట్టు నీ లైఫ్ లో ఉన్న ఈ సుహాస్ గురించి నీ మాటల్లో చెప్తే మా వీడియో చూసే ప్రేక్షకులకి సంతోషంగా ఉంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నాను నా గురించి? ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. నాకేది ఉంటే నాకు తెలుసు, నీకేది ఉంటే నాకు తెలుసు. స్కిప్ చేయొద్దు. ఇట్ నాట్ పొలిటికల్ డిబేట్. థ్యాంక్ యూ చెప్పాలనుకుంటా. ఓవరాల్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. అంటే ఖచ్చితంగా చెప్పాలి, అంటే వీడియో ఎండ్ కాదు. నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? నేను నాలో ఏం నచ్చింది? నువ్వు నన్ను ఇంత దగ్గర తినీక ఇంత తక్కువ టైంలో ఇదే క్వశ్చన్ ఇంత రిపీటెడ్ గా అడుగుతున్నావు. నేను నీకేంటో తెలుసు, అంత ఎక్స్ప్రెస్ చేయలేను అని. నువ్వు అయినా చెయ్యి అంటే చేయలేను. నాకు తెలుసు, కానీ వాళ్ళకి కూడా తెలియదు కదా, చూసే వాళ్ళ వ్యూవర్స్ కి. చేయలేను గైస్, చేయలేను, నేను చేయలేను.